బిఎన్ రెడ్డి ప్లాంట్ నర్సరీ గుంటూరు. ఈరోజు ఈ ఎగ్జిబిషన్లో పాల్గొనడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణ రైతులు చాలా మంది అందరు రైతులైతే మెకడమే వేశారు. ప్రజెంట్ మంచి గ్రోత్ బాగానే ఉంది సార్ అని చెప్తున్నారు. వాళ్ళని చూసి ఇంకో కొంచెం మంది రైతులు మనకి రావడం, అడిగి పలానాలకు ఇచ్చారని సార్ బాగున్నాయి అని చెప్పేసి రావడం జరుగుతూ ఉంది. పర్లేదు సార్ అనుకున్నంత, అంటే కొంచెం హీలింగ్ వస్తే బాగుంటుంది. మేము ప్రజెంట్ కూడా మేము 100% రన్నింగ్ కూడా చెప్పట్ల. చైనాలో 42 degreesలో టెంపరేచర్లో మనకి మెకడమియా కాస్తుంది. అక్కడ రైతులు మంచిగా హీలింగ్ తీస్తున్నారు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ రైతులు మంచి ఆదాయం తీస్తున్నారు. మన రైతులకు కూడా ఈ ప్రొడక్ట్ ఉపయోగపడుద్ది. ప్లస్ రైతు వారీగా టెన్షన్లు, అంటే మిగతా ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ రోజు హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఎమ్మటి అమ్ముకోలేకపోతే మినిమం 2-3 daysలో డ్యామేజ్ అవ్వటం, రైతుకి అందరికి ఒకేసారి వచ్చినప్పుడు రేట్ డౌన్ అవ్వటం ఎలా ఉంది. మెకడేమీ అలా కాదండి. మనకి ఎక్కువ రోజులు, ఒక 5-6 నెలలు మన కోల్డ్ స్టోరేజ్ స్టాక్ పెట్టేసుకోవచ్చు. ఓ 10 రోజుల తర్వాత కోసుకున్న కూడా ఇబ్బంది ఏమి ఉండదు. అంటే హార్వెస్టింగ్ ఏమైంది అడావుడి కోద్దామనేవి లేదు. కింద పడిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత కోసుకోవచ్చు అనమాట.